రైట్ అన్న. సో పర్చేజ్ బుక్, సేల్స్ బుక్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. సో థర్డ్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. రైట్ అన్న. సో బేస్డ్ ఆన్, సో దీనిలో ఏం రికార్డ్ చేస్తాం? దిస్ బుక్ కంటైన్స్, ఇట్ రికార్డ్స్ ఆల్ పర్చేజ్. ఆల్రెడీ పర్చేజ్ బుక్లో క్రెడిట్ పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్. సో క్రెడిట్లో కొన్న గూడ్స్ పర్చేజ్ రిటర్న్స్ గురించి బుక్ మాట్లాడు. సో క్యాష్లో కొన్న గూడ్స్ యొక్క పర్చేజ్ రిటర్న్స్ అయితే ఈ బుక్ మాట్లాడు. అర్థమవుతుందా? సో ఆల్ క్రెడిట్ పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్. సేమ్ ఫార్మాట్ కింద డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్, అలాగే డీటెయిల్స్. సో మనం పంపించేస్తున్న గూడ్స్ యొక్క గ్రాస్ అమౌంట్, దాని మీద మనం రికార్డ్ చేసిన ట్రేడ్ డిస్కౌంట్, నెట్ అమౌంట్, జిఎస్టీ, టోటల్ అమౌంట్. సో సేమ్ టు సేమ్ ఫార్మాట్. నా సేమ్ టు సేమ్ అంటే చెప్పాను ఇందాకే, ఫార్మాట్ ఇప్పుడు ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉండదు. రైట్ అన్న. సో బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్ సూటబుల్ ఫార్మాట్ మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్. సో ఎక్కడైనా సరే, సో మ్యాటర్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం పోస్టింగ్లో ఉంటుంది. సో పోస్టింగ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో పర్చేజ్ రిటర్న్స్కి ఎంట్రీ చెప్పు జోగి. పర్చేజ్ రిటర్న్స్కి ఎంట్రీ చెప్పు. అది చెప్తే అదేమో ఆగుతాను నేను. క్రెడిటార్స్ టు పర్చేజ్ రిటర్న్స్ కదా నాన్న. సో అంటే ఇక్కడ ఇద్దరు విషయాలు, ఒకరు క్రెడిటార్ ఉంటాడు, రెండోది ఏముంటుంది పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఉంటుంది. క్రెడిటార్ని ఏం చేయాలన్నా? డెబిట్. క్రెడిటార్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో పర్చేజ్ రిటర్న్స్ ఏం చేయాలన్నా? క్రెడిట్. సో అలాగే క్రెడిటార్ని ఏం చేయాలి? డెబిట్లో ఇమీడియట్ పోస్టింగ్ అన్నా కదా, అది ఇమీడియట్గా చేసేయాలన్న పోస్టింగ్. ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగితే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రోజే, అండ్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి పోస్టెడ్ ఇమీడియట్లీ. మరి ఇమీడియట్లీ అంటే మీనింగ్ అర్థమవుతుంది కదా, ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి పోస్టెడ్ ఇమీడియట్లీ. రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్ అయితే కనుక నా రిటర్న్స్ అయితే ఏం చేయాలి? పీరియాడికల్ పోస్టింగ్. సో పీరియాడికల్ టోటల్ తీసుకుని దాన్ని క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. దిస్ ఇస్ ద పోస్టింగ్ రూల్. సిమిలర్లీ సెకండ్ రాసేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏంటిది? సేల్స్ రిటర్న్ బుక్ కూడా రాసేస్తున్నాను. రైట్. ఇట్ కూడా సేమ్, ఇట్ రికార్డ్స్ ఆల్ క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్. సో దీనికి ఇంకొక పేరు ఉంటుంది నాన్న. పర్చేజ్ బుక్కి, పర్చేజ్ రిటర్న్ బుక్కి, సేల్ రిటర్న్ బుక్ ఇంకొక పేరు ఉంటుంది. ఎవరైనా చెప్పండి. పర్చేజ్ రిటర్న్స్ అంటే గూడ్స్ మన దగ్గర నుంచి ఏమవుతున్నాయి? బయటికి వెళ్తున్నాయి. బయటికి వెళ్తున్నాయి కాబట్టి దానికి ఇంకో పేరేంటి? అవుట్ గోయింగ్ కాదు, రిటర్న్ అవుట్వర్డ్స్. రిటర్న్ అవుట్వర్డ్స్ బుక్ అంటాం. ఏమన్నా దాన్ని? రిటర్న్ అవుట్వర్డ్స్ బుక్. అది ఇక్కడనా? రిటర్న్ ఇన్వర్డ్స్ బుక్. రిటర్న్ ఇన్వర్డ్స్ బుక్. సో సేల్స్ రిటర్న్ అంటే సేల్ చేస్తాం గూడ్స్, మనకి కస్టమర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చాయి కాబట్టి దాన్ని ఏమంటాం? రిటర్న్ ఇన్వర్డ్స్ బుక్. సో తిరిగి వస్తున్నాయి ఇన్వర్డ్. పర్చేజ్ రిటర్న్ అంటే మన దగ్గర తిరిగి వెళ్ళిపోతున్నాయి అవుట్వర్డ్. సో దీన్ని అవుట్వర్డ్ బుక్ అంటాం, దీన్ని ఏమంటాం? ఇన్వర్డ్ బుక్ అని అంటాను. ఓకే. సెకండ్ కూడా నాన్న ఫార్మాట్. సో నేను రాయట్లేదు, నువ్వు రాయి. సిమిలర్ అని రాయకు. సో ఫార్మాట్ నీట్గా నోట్ చేయను. ఓకేనా? సో సిమిలర్ ఫార్మాటే ఉంటుంది. సో ఇక్కడ కూడా పోస్టింగ్ రూల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సేల్స్ రిటర్న్స్కి ఎంట్రీ చెప్పు. సారీ రిటర్న్ మర్చిపోయినది మంజునాథ్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్. రైట్. రెండు విషయాలు, సేల్స్ రిటర్న్ అకౌంట్ ఉంటుంది, అలాగే కస్టమర్ అకౌంట్ ఉంటుందని. సో సేల్స్ రిటర్న్ అకౌంట్, సో డెబిట్. కస్టమర్ అకౌంట్ క్రెడిట్. సో సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ కాబట్టి దీన్ని ఎలా పోస్ట్ చేయాలన్నా? సేల్స్ రిటర్న్ అనేది పీరియాడికల్ పోస్టింగ్. మనం పీరియాడికల్ పోస్టింగ్ చేస్తాం కాబట్టి మనం పని తగ్గించుకున్నాను. ఇలా పని తగ్గకపోతే దీని బదులు మనం ఏం తయారు చేయొచ్చు? జర్నలే ప్రిపేర్ చేయొచ్చు, జర్నల్ ఎంట్రీసే రాసుకోవచ్చు. సో పని తగ్గాలి, డివిజన్ ఆఫ్ వర్క్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి మన టైం సేవింగ్ అన్నావు కదా ఇందాక. సేవింగ్ అని అన్నాం కదా, టైం సేవింగ్ ఎలాగా? ఇలాగే. రైట్. సో క్రియేట్ అంటే ఎలా పోస్ట్ చేస్తానన్నా? ఇమీడియట్ పోస్టింగ్
యాజ్ అండ్ వెన్ ద డేట్ ద ట్రాన్సాక్షన్ ఇంకర్డ్. రైట్ నాన్న. సో మరి దీని నుంచి ఒక చిన్న అబ్జర్వేషన్ మనం కొంచెం జాగ్రత్తగా దీనిలో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. మొదటి ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ బుక్ ఉందనుకోనన్నా. సో పర్చేజ్ బుక్లో ప్రూఫ్ ఏంటి? సప్లయర్ మనకి ఏమి ఇస్తాడన్నా? గూడ్స్ ఇస్తాడు. సో దానికి డీటెయిల్స్ కూడా ఇన్వాయిస్ ఇస్తాడు. ఇన్వాయిస్ నెంబర్ ఇంత డీటెయిల్స్ రాసుకున్నాం కదన్నా. సో ఇందుకే దాన్ని మనం అంటామన్నా పర్చేజ్ ఇన్వాయిస్ అంటాం. సో దాన్ని ఏమంటాం? పర్చేజ్ ఇన్వాయిస్. మనం సేల్ చేసాం అనుకో, మనం ఇష్యూ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ ఇస్తాను అనేది. పర్చేజ్ ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? సప్లయర్, లేదంటే మనం ఏమన్నా క్రెడిటర్ అని కూడా అనొచ్చు. అదే మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం అనుకో, మనం ఇష్యూ చేస్తాం. ఏం ఇష్యూ చేస్తాం? సేల్ బిల్ అంటాం. ఏమంటాం దాన్ని? సేల్స్ బిల్ అనొచ్చు, సేల్ ఇన్వాయిస్ అని కూడా అనొచ్చు, తప్పేమీ కాదు. రైట్. అలాగే పర్చేజ్ రిటర్న్ జరగచ్చు. పర్చేజ్ రిటర్న్ జరిగింది అనుకున్నాను. ఈసారి రిటర్న్ ఎవరు చేస్తారు? పర్చేజ్ రిటర్న్ మనం, బిజినెస్. సో మనం గూడ్స్ ఆల్రెడీ వచ్చినప్పుడు ఇన్వాయిస్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇన్వాయిస్ని, గూడ్స్ని మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ చేస్తున్నాం కొంత గూడ్స్ని. రైట్ అన్న. సో మనం రిటర్న్ చేసేటప్పుడు మనం ఉపయోగించేది ఏంటన్నా? డెబిట్ నోట్ ఏమంటాం? డెబిట్ నోట్. సో ఎందుకని డెబిట్ నోట్ అన్న చెప్పినానా? మనం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ చూడండి, మనం పర్చేజ్ రిటర్న్స్ బుక్లో క్రెడిటార్ని మనం ఏం చేస్తున్నాం? ఆ ఇన్ఫర్మేషన్ అడిగి ఇస్తున్నాం అనమాట. సో వీఆర్ ఇంటిమేటింగ్. మనం ఏం ఇంటిమేట్ చేస్తాం నాన్న? ఇంటిమేటింగ్ యు ఆర్ డెబిటెడ్. యూ అంటే ఎవరు? అక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. మనం ఇంటిమేట్ చేస్తాం ఎవరికి? క్రెడిటర్. యు ఆర్ డెబిటెడ్ ఇన్ మై బుక్స్, దట్స్ వై ఐఎమ్ ఇష్యూయింగ్ ఏ డెబిట్ నోట్. రైట్ నాన్న. ఇన్ ద సిమిలర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అప్పుడేమవుతుందన్న? అది క్రెడిట్ నోట్. సో ఈ కేసు అయితే ఏంటన్నా? వీఆర్ ఇంటిమేటింగ్ కస్టమర్ ఈజ్ క్రెడిటెడ్. సో ఇది కూడా మనం ఇష్యూ చేస్తాం. మనం ఇది ఇష్యూ చేసినప్పుడు ఏం చేస్తాం? క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. అంటే దాని చూసి మన కస్టమర్ని ఏం చేస్తాం? ఇంతకుముందు డెబిట్ చేస్తాం. రిటర్న్ చేయడం వల్ల ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో నేను నిన్ను క్రెడిట్ చేశాను అని చెప్పడం కోసం మనం ఏం ఇష్యూ చేస్తాం? క్రెడిట్ నోట్. సో పర్చేజ్ రిటర్న్ ప్లేస్లో డెబిట్ నోట్ ఇష్యూ చేస్తుంటాం. ఎప్పుడైనా క్రెడిట్ నోట్ సేల్స్ రిటర్న్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? క్రెడిట్ నోట్ని రైట్ చేస్తాం. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది డాక్యుమెంట్స్ జనరల్లీ యూజ్డ్ ఫర్ పర్చేజ్ అండ్ సేల్స్, పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో అవి కూడా నోట్ చేయండి నాన్న. సో రైట్ నాన్న. సో దీంతో మనకి పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ కూడా అయిపోయింది. నెక్స్ట్కి వెళ్దాం. సో ఫార్మాట్ అండర్స్టాండింగ్ కోసం మనం ఆల్రెడీ ఇందాక ఒక సమ్ అయితే చేసాం నాన్న. సేమ్ సిమిలర్గా ఉంటాయి పర్చేజ్ రిటర్న్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్లో కూడా సిమిలర్గానే ఉంటాయి ఎంట్రీస్, సమ్స్. సో అవసరం అయితే కనుక మనం అవి కూడా ఒకటి రెండు సమ్స్ మళ్ళీ చేద్దాం. రైట్. సో నెక్స్ట్ బుక్ నాన్న, 5th వన్, బిల్స్ రిసీవబుల్ బుక్. సో చెప్పనా బిల్స్ రిసీవబుల్ బుక్ అంటే? బిల్స్ రిసీవబుల్ బుక్. సో మనకి రావాల్సిన అమౌంట్ డెటార్ అంటాం కదా బుక్స్లో. మరి డెటార్ బదులు బిల్స్ రిసీవబుల్ ఏంటి? రైటా. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో జనరల్గా నేచర్లో ఏంటంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. నన్ను జాగ్రత్త వినాలి.
ఒక క్రెడిట్ సేల్ చేసామనుకో, జనరల్గా బిజినెస్లో క్రెడిట్ సేల్ చేసినప్పుడు ద డెటార్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్ ఆర్ కస్టమర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్. సో వీటిని మనం టైం ఇచ్చాం పేమెంట్ చేయడానికి, వీటికి మనం వేస్తాం టైం. ఇమీడియట్గా డబ్బులు అడిగితే ఇచ్చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. వాడు కొంత టైం ఇస్తేనే కదా మనం ఏమవుతుంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్లో డెటార్ ఎవడైతే మనకి పేమెంట్ చేయాలో వాడికి ఇచ్చాం కదా అన్న టైము, మనకి వీటి మీద నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అందుకని జనరల్గా బిజినెస్ ఏం చేస్తుందంటే, సో టైం ఉంది కాబట్టి హీ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఏ ఫార్మ్ ఆఫ్ బిల్. లీగల్గా మనం అన్ని మారుస్తాం. సో మన ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, మన ఇద్దరు ఏం చేద్దాం, అగ్రిమెంట్ రాసుకుందాం. ఒక కొంత టైం పీరియడ్ తర్వాత నువ్వు నాకు పేమెంట్ చేయాలి కదా, సో లీగల్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో లీగల్ డాక్యుమెంట్ ఏంటిది, బిల్ అంటాం, రైట్. వన్స్ ఆ డాక్యుమెంట్ క్రియేట్ అయింది అనుకున్నా, నా బుక్స్లో డెటార్ అనే లెడ్జర్ పోద్ది. నా బుక్స్ ఇంక లెటర్ ఉంటాడు, లెడ్జర్ డెటార్ తీసేసి ఆ ప్లేస్లో కొత్త లెడ్జర్ ఏమొస్తుంది, బిల్స్ రిసీవబుల్, రైట్. సో అంటే ఈ బుక్లో మనం ఏం రికార్డ్ చేసుకుంటాం, బిల్స్ రిసీవబుల్. సో ఎంత అమౌంట్ రావాలి, అమౌంట్ రిసీవబుల్ ఎంత, డెబిట్ బ్యాలెన్స్, డ్యూ డేట్ ఏంటి, అర్థమవుతుందా నాన్న, రిసీట్ ఎంతైనా వచ్చిందా, వస్తే ఏంటి, ఒకవేళ మనం దాని మీద ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ని ఏమైనా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉందా, లైక్ టైం పీరియడ్ అయిపోతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చు, లేదంటే ఇంకా దాని మీద ఏం చేస్తాను, టైం పీరియడ్ అయిపోతే కొత్త బిల్ రాయొచ్చు. వీటన్నిటి గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం, మళ్ళీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికి దీని గురించి ఎవరైతే కస్టమర్ దగ్గర నుంచి మనకి బిల్స్ వచ్చాయో వాటికి ఎంట్రీ ఏముంటుంది. ఒక కస్టమర్ నా బుక్స్లో ఎంట్రీ అయిపోయాడు, క్రెడిట్ సేల్ రూపంలో ఎంట్రీ అయిపోయాడు. ఎంట్రీ అంటే క్రెడిట్ సేల్కి డెటార్ టు సేల్, రైట్ అన్న. ఎంటర్ అయిపోయిన డెటార్ దగ్గర నుంచి మనం ఏం యాక్సెప్ట్ చేసాం, బిల్ యాక్సెప్ట్ చేస్తాం. సో బిల్కి ఎంట్రీ ఏంటి ఇప్పుడు, బిల్స్ రిసీవబుల్ టు డెటార్, రైట్. అంటే బిల్స్ రిసీవబుల్ బుక్లో మనం ఏదైనా రాసాం ఒక కస్టమర్ని, ఆ కస్టమర్ని ఏం చేస్తాం, ఇమీడియట్గా క్రెడిట్ చేస్తాం. బట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ ఎక్కడికి పోస్ట్ చేస్తాం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్కి పోస్ట్ చేస్తాం. ఎప్పుడు, పీరియాడికల్గా, సేమ్ టు సేమ్ రూల్ అన్న, ఓకేనా. సో మొత్తానికి చెప్పిన దీనిలో చెప్పు ఏముంటాయి, ఇట్ రికార్డ్స్ ఆల్ బిల్స్ రిసీవబుల్ అమౌంట్స్ ఫ్రమ్ కస్టమర్స్, ఓకేనా. సో దీనికి ఫార్మాట్ సేమ్ నాన్న, ఇంకొంచెం డీటెయిల్డ్ ఫార్మాట్ ఉంటుంది, మనం ఎక్కడ డిస్కస్ చేద్దాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కస్ చేద్దాం. సో మనం డైరెక్ట్గా ఇక్కడ పోస్టింగ్ ఒకటే డిస్కస్ చేద్దాం నాన్న. సో ఇందాక నువ్వు చెప్పావు ఎంట్రీ ఏంటి నాన్న, బిల్స్కి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. కస్టమర్ ఆర్ డెటార్ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. నా బుక్స్ నుంచి కస్టమర్ రిమూవ్ అయిపోయి ఏం క్రియేట్ అవుద్ది, బిల్స్ క్రియేట్ అవుతాయి. సో బిల్స్ అకౌంట్కి పోస్టింగ్ ఎలా చేస్తానన్న, పీరియాడికల్ టోటల్. బిల్స్ అకౌంట్కి పోస్టింగ్ అన్న, బిల్స్ రిసీవబుల్ అకౌంట్కి బుక్ నుంచి ఎక్కడ పోస్టింగ్ వెళ్తుంది, పీరియాడికల్ టోటల్ వెళ్తుంది. అది కస్టమర్ అకౌంట్స్కి ఎలా వెళ్తుంది అన్న, ఇమీడియట్గా ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ రోజు పోస్టింగ్, ఇమీడియట్ పోస్టింగ్, రైట్. సో నోట్ చేయండి, ఇట్ రికార్డ్స్ ఆల్ బిల్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ రాసి పోస్టింగ్ రాయండి. మరి దీని గురించి ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఎక్కడ డిస్కస్ చేస్తాం, మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి అన్న, మీరు రాయండి, నేను చెప్తాను జాగ్రత్తగా. సో నెక్స్ట్ సిమిలర్గా ఇదే ప్రొసీజర్లో ఇంకోటి ఏముంటుంది, బిల్స్ పేయబుల్ బుక్. సో బిల్స్ పేయబుల్ బుక్, సేమ్ అన్న బిల్స్ పేయబుల్ బుక్. ఇక్కడ మనం మాట్లాడుతుంది క్రెడిట్ పర్చేజ్ గురించి, ఇక్కడ మాట్లాడుతుందా క్రెడిట్ చేయాలి. క్రెడిట్ పర్చేజ్ ఇస్తే మనం పేమెంట్ చేయాలి కదా ఒకరికి. సో మనం ఒకటికి పేమెంట్ చేయాలి, అవతల వాడికి మన మీద నమ్మకం లేదనుకో, ఇతరు బిల్ వాడు రాస్తాడు, మనం ఆ బిల్ ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం, రైట్. సో అంటే మనం పే చేయాలి కాబట్టి దాన్ని ఏమంటాం, బిల్స్ పేయబుల్ అంటాం, రైట్. నా బుక్స్లో ఒక క్రెడిటర్ని తీసేసి ఆడి ప్లేస్లో బిల్ పేరు ఎంటర్ చేశాను అనుకో, దాని ఇట్ ఈస్ కాల్డ్ బిల్స్ పేయబుల్, రైట్. సో హెడ్డింగ్ పెట్టండి బిల్స్ పేయబుల్ బుక్ అని. సో దానిలో రాయినాను, ఇట్ రికార్డ్స్ ఆల్ బిల్స్ పేయబుల్ ట్రాన్సాక్షన్స్, ఇట్ రికార్డ్స్ ఆల్ బిల్స్ పేయబుల్ ట్రాన్సాక్షన్స్. పోస్టింగ్ అని హెడ్డింగ్ పెట్టండి. సో దానికి ఎంట్రీస్లో ఏముంటాయి నా లెజర్స్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్.
సో క్రెడిటార్ అకౌంట్ ఏమవుతుంది అన్న పోస్టింగ్లో డెబిట్. క్రెడిటార్ ఈజ్ డెబిట్, క్రెడిటార్ డెబిట్ నాన్న. సో ఎలా పోస్ట్ చేస్తాం డెబిట్ సైడ్ ఇమీడియట్ పోస్టింగ్ చేసేస్తాం, ఏ రోజు ఆ రోజు ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు పోస్ట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అకౌంట్కి పోస్టింగ్ ఎలా జరుగుతుందన్న పీరియాడికల్ పోస్టింగ్ టోటల్లీ, పీరియాడికల్ టోటల్ విల్ బీ పోస్టెడ్, రైట్. అది బిల్స్ పేయబుల్ బుక్. సో దీంతో మనకి 6 బుక్స్ కంప్లీట్ అయిపోయాయి. బిల్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో నేర్చుకుంటానన్నా. ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంకో బుక్ ఏమైపోయింది, బిల్స్ పేయబుల్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ బుక్ నాన్న క్యాష్ బుక్, రైట్. దీని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటానన్నా ఇన్ ద నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ యూనిట్ ఒక యూనిటే ఉంది క్యాష్ బుక్. అప్పుడు సింపుల్గా మనం నీట్గా నేర్చుకుందాం, కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ ద క్యాష్ బుక్? ఇట్ రికార్డ్స్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నోట్ చేయను పాయింట్ రాయి, హెడ్డింగ్ పెట్టు క్యాష్ బుక్ అని రాసి, సో దానిలో రాసుకున్నాను నీట్గా. సో క్యాష్ బుక్ ఇట్ రికార్డ్స్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నేను ఇంతకు మించి ఏమీ చెప్పట్లేదు. ఆల్ ది రిమైనింగ్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ యూనిట్, తర్వాత డిస్కస్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ అయినా ఇంకా జర్నల్ అనొచ్చు లేదా జర్నల్ ప్రాపర్ అనొచ్చు. కెన్ సే జర్నల్ ఆర్ జర్నల్ ప్రాపర్. సిఎన్ అనేది జర్నల్ ప్రాపర్లు ఏముంటాయి? ఇట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డ్ ఇన్ ది అబవ్ బుక్స్. ఆల్ బుక్స్, ఆల్ అదర్ బుక్స్ నాను. సో మిగతా బుక్స్లో ఏవైతే రాయమో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాను. ఏముంటుంది అసలు మిగతా బుక్స్ అంటే ఏమేమి బుక్స్ ఇప్పుడు దాకా మనం రాసినాయి? పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, క్యాష్ బుక్. ఇవి కానీ ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ వస్తుందంట? జర్నల్. చెప్పండి నేను ఏమైనా కొన్ని ట్రాన్సాక్షన్స్ మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఇందాక అనుకున్నాం పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అయితే పర్చేజ్ బుక్, మరి పర్చేజ్ ఆఫ్ అసెట్ అయితే క్యాష్, పర్చేజ్ ఆఫ్ అసెట్ అయితే క్యాష్ బుక్ ఉంది. సో ఇక్కడ ఏంటన్నది నువ్వు చెప్పిన దాని ప్రకారం క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అసెట్ అదర్ దాన్ గూడ్స్. అలాగే సిమిలర్లీ క్రెడిట్ సేల్స్ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ గూడ్స్. ఇంకేమన్నా ఈ రెండు కాకుండా ఏదైనా డిప్రిసియేషన్ ఉంటుందా? రైట్, వెరీ గుడ్. వాటిలో మనం అంటామన్నా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. వాటిలో మనం ఏమంటాం? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. లైక్ డిప్రిసియేషన్, అవుట్ స్టాండింగ్ శాలరీ, ప్రీపెయిడ్ శాలరీ, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, రైట్ అన్న. ఇవన్నీ కూడా ఏంటి? ఈ రెండు అడ్జస్ట్మెంట్స్. ఆల్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆర్ మేడ్ ఇన్ జర్నల్ ప్రాపర్. వెరీ గుడ్ అన్న. ఏదైనా ఎర్రర్ దొరికిందన్న, ఆ ఎర్రర్ని కూడా మనం ఎర్రర్ని మొత్తం రెక్టిఫై చేస్తాం కదా అన్న. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ రికార్డ్ ఇన్ ద జర్నల్ ప్రాపర్. ఇవి కాకుండా రైట్ అన్న, లైక్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఆ ఇయర్ మనం కరెంట్ ఇయర్లో ఓపెన్ చేయాలి కదా. ఫస్ట్ ఆ బ్యాలెన్స్ షీట్లో ప్రతి లెడ్జర్ని ఓపెన్ చేయాలి కదా. సో దాన్ని ఏమంటాం? ఓపెనింగ్ ఎంట్రీ అంటాం. అలాగే నామినల్ అకౌంట్స్ అన్నింటినీ క్లోజ్ చేయాలి కదా అన్న, వాటిని ఏమంటాం? క్లోజింగ్ ఎంట్రీస్ అంటాం. వీటన్నిటిని కూడా మనం నెమ్మదిగా ఒక్కొక్క యూనిట్ల తర్వాత నేర్చుకుంటాం. ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయన్న? జర్నల్ పేపర్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ రావు? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మిగతా 7 బుక్స్లో ఎక్కడ రావు. అలా రాని వాటిని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం? జర్నల్ పేపర్ అని అంటాం. సో దీంతో మనకి సబ్సిడరీ బుక్స్ సంబంధించినటువంటి థియరీ కంప్లీట్ అయిపోయింది. కానీ దీనిలో మనం పెండింగ్ ఏముండిపోయినా ఇంకా క్యాష్ బుక్ గురించి మనం అసలు ఏం డిస్కస్ చేయలేదు. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ బుక్ మీద కొంచెం ఇన్ డీటెయిల్డ్ అసలు బిల్ అంటే ఏంటి అనే విషయం గురించి ఎక్కడ నేర్చుకుంటాం? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో నేర్చుకుంటాం, రైట్. సో మిగిలిన అన్నిటి మీద ఏమైనా సమ్స్ ఉన్నా ఏదన్నా మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. సో దీంతో మనకి సబ్సిడరీ బుక్స్ థియరీ కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ ఏమైనా ఉంటే కానీ మీరు వర్కౌట్ చేయొచ్చు యాజ్ పర్ ది థియరీ. నేను ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకుని మీరు సమ్ సాల్వ్ చేయొచ్చు, రైట్.